ఆక్వాకల్చర్ ఈ పదం వినగానే మనలో చాలా మందికి ఒక చెరువు, అందులో కొన్ని చేపలు, వాటికి మేత వేస్తున్న ఒక రైతు, హ్మ్, ఇలాంటి చిత్రమే కళ్ల ముందు కదులుతుంది కదా. అవును. చాలా సహజంగా అదే అనుకుంటారు. ఇది కేవలం చేపల పెంపకం కాదు, అదొక నీటి అడుగున నడిచే ఒక సంక్లిష్టమైన ప్రపంచం. మీరు చెప్పింది అక్షరాలా నిజం. చాలామంది దీన్ని ఒక సాధారణ వృత్తిగా చూస్తారు. అవును. కానీ వాస్తవానికి భూమి మీద మనం చేసే వ్యవసాయం ఎంత సంక్లిష్టమో, నీటిలో చేసే ఈ వ్యవసాయం కూడా అంతే. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సంక్లిష్టమైనది కూడా. సరిగ్గా అదే. అందుకే ఈ రోజు మనం ఈ ఆక్వాకల్చర్ నిర్వహణకు సంబంధించిన అధ్యయన పత్రంలోని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దీని అసలు అర్థమేమిటి, దీని వెనుక ఉన్న చరిత్రేంటి, ఒక ఆక్వాకల్చర్ ఫామ్ను విజయవంతంగా నడపాలంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయి. అయితే దీన్ని విడమరి చూద్దాం. మొదటిగా అసలు నిర్వచనం దగ్గరే మొదలుపెడదాం. ఇది చాలా సింపుల్గా నీళ్లలో చేసే వ్యవసాయమని చెప్పారు. అంటే నియంత్రిత లేదా పాక్షిక నియంత్రిత పరిస్థితులలో జలచరాలను పెంచడం. అవును. ఇక్కడ నియంత్రిత అనే పదం చాలా చాలా కీలకం. అదే నాకు కూడా అనిపించింది. సముద్రంలోకెళ్ళి వలవేసి చేపల పట్టడం వేరు, మన ఆధీనంలో ఉన్న ఒక చెరువులో లేదా ట్యాంకులో వాటికి కావలసిన వాతావరణాన్ని సృష్టించి పెంచడం వేరు. అంటే ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. మనం నీటి ఉష్ణోగ్రత, అందులో కరిగిన ఆక్సిజన్, వాటికి వేసే ఆహారం, వ్యాధులు రాకుండా చూసుకోవడం, ఇలా ప్రతి అంశాన్ని మన నియంత్రణలో ఉంచుకుంటాం. అప్పుడే అది ఆక్వాకల్చర్ అవుతుంది. అంటే ఇది కేవలం చేపలకు మాత్రమే పరిమితం కాదన్నమాట. రకరకాల జీవుల గురించి కూడా ప్రస్తావించారు. అవును. చేపలతో పాటు రొయ్యలు, పీతలు వంటి క్రస్టేషన్లు, ఆల్చిప్పలు, ముత్యపు చిప్పలు వంటి మొలస్కులు, ఇంకా చెప్పాలంటే సముద్రపు పాచి వంటి నీటి మొక్కలను కూడా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తారు. ఓ, ఈ అధ్యయనంలో ఒక చిన్న ఆసక్తికరమైన విషయముంది. ఉప్పునీటిలో చేసే పెంపకాన్ని ప్రత్యేకంగా మ్యారికల్చర్ ఉంటారు. అవునా? కాని మంచినీటి పెంపకానికి అలాంటి ప్రత్యేకమైన పదం ఏదీ వాడుకలో లేదు. అది కొంచెం విచిత్రంగా ఉందే. సరే, ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఆక్వాకల్చర్ అనేది మనం అనుకుంటున్నట్లు ఈ మధ్య వచ్చిన టెక్నాలజీ కాదు. దీని మూలాలు వేల ఏళ్ల నాటివి. ఈ పత్రం ప్రకారం దాదాపు 3500 నుండి 4000 సంవత్సరాల క్రితం చైనాలో కార్ప్ చేపల పెంపకం మొదలైందట. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అది మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 4000 సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఈజిప్ట్లో పిరమిడ్ల నిర్మాణం పూర్తవుతున్న సమయం. వావ్! మానవులకు ఇంకా ఇనుము వాడకం కూడా సరిగ్గా తెలియని రోజుల్లో నీటిలో జీవులను పెంచాలనే ఆలోచన రావడమనేది అసాధారణం. నిజమే. కేవలం చైనాలోనే కాదు, జపనీయులు కూడా 3000 ఏళ్ల క్రితమే సముద్రంలో ఆల్చిప్పలను పెంచినట్లు ఆధారాలున్నాయి. అంటే వేల సంవత్సరాలుగా ఇది కేవలం అనుభవంతో, తాతాముత్తాతల నుండి వచ్చిన జ్ఞానంతోనే నడిచిందనమాట. అవును. ఒక తరం నుండి మరో తరానికి. మరి 20వ శతాబ్దంలో హఠాత్తుగా ఏం మారింది? ఎందుకు దీన్ని ఒక పెద్ద సైన్స్గా, ఒక పరిశ్రమగా మార్చాల్సి వచ్చింది? జనాభా పేలుడా లేక సాంకేతిక విప్లవమా? మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవనెత్తారు. ప్రధాన కారణం ఈ రెండూను. ఒకవైపు పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే సముద్రంలో సహజంగా దొరికే చేపలు సరిపోవని అర్థమైంది. ఓకే. అదే సమయంలో భూమి మీద హరిత విప్లవం ఎలాగైతే ఆహార ఉత్పత్తిని పెంచిందో, నీటిలో కూడా అలాంటిదే తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి జన్యుశాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం ఇలా అన్నింటినీ ఉపయోగించి ఆక్వాకల్చర్ను ఒక క్రమబద్ధమైన శాస్త్రంగా అభివృద్ధి చేశారు. అద్భుతం. వేల ఏళ్ల కళకు 100ఏళ్ల సైన్స్ తోడైందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ జలచరాలకు నీరే ప్రపంచం. మనకు గాలి ఎలాగో వాటికి నీరు అలాగా. కరెక్ట్. నీటిలో జీవించడానికి కొన్ని ప్రత్యేకతలున్నాయని ఈ పత్రంలో ఉంది. సాంద్రత, ఉష్ణ సామర్థ్యం లాంటివి. అవును. నీటి భౌతిక లక్షణాలు వాటి జీవితాన్ని పూర్తిగా శాసిస్తాయి. అందుకే ఆక్వాకల్చర్లో విజయం సాధించాలంటే ముందు నీటిని అర్థం చేసుకోవాలి. ఈ అధ్యయనం నీటి నాణ్యతను 3 రకాలుగా విభజించింది: భౌతిక, రసాయన మరియు జీవపరామితులు. ఓ, ఇవి 3 ఒకదానితో ఒకటి పెనవేసుకునుంటాయి. అంటే ఒక ఆక్వాకల్చర్ రైతు కేవలం రైతు మాత్రమే కాదు, ఒక రకంగా కెమిస్ట్, బయాలజిస్ట్ కూడా అవ్వాలంటారా? ఈ పరామితులు అంటే ఏంటి? దాదాపుగా అంతే. భౌతిక పరామితులు అంటే నీటి ఉష్ణోగ్రత, లోతు, సూర్యరశ్మి ఎంతవరకు చొచ్చుకుపోగలదు వంటివి. ఉదాహరణకు కొన్ని చేపలు చల్లని నీటిలో, కొన్ని వెచ్చని నీటిలో వేడంగా పెరుగుతాయి.
ఇక రసాయన పారామితులు అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా వంటివి. వీటి మోతాదులో కొంచెం తేడా వచ్చినా రాత్రికి రాత్రే పంట మొత్తం నష్టపోయే ప్రమాదముంది. అయ్యో! ఇక జీవపరామితులు పేరులోనే ఉంది. ఇవి జీవులకు సంబంధించినవే అనుకుంటా. ఖచ్చితంగా. ఇందులో కంటికి కనిపించని సూక్ష్మజీవులు, ప్లవకాలు అంటే ప్లాంక్టన్, నీటి అడుగున ఉండే చిన్న చిన్న జీవులు అంటే బెంతోస్ ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇవన్నీ కలిసి ఒక ఆహార గొలుసును, ఫుడ్ చైన్ను ఏర్పరుస్తాయి. ఈ మొత్తం వ్యవస్థకు ఇంజన్ లాంటిది ప్రాథమిక ఉత్పాదకత. ఆహార గొలుసు. ఇది నాకు స్కూల్ రోజుల్ని గుర్తుచేస్తోంది. కాని చెరువులో ఇదెలా పనిచేస్తుంది? అంటే గడ్డిని మేక తిన్నట్టు చెరువులో దేన్ని ఏది తింటుంది? అసలక్కడ ఆహారం ఎక్కడ్నుండొస్తుంది? ఈ ప్రాథమిక ఉత్పాదకత అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న. దీన్ని ఒక చిన్న సోలార్ పవర్డ్ ఫుడ్ ఫ్యాక్టరీనా ఊహించుకోవచ్చు. ఫుడ్ ఫ్యాక్టరీ. అవును. చెరువులో ఉండే కంటికి కనిపించని నాచు, ప్లవకాలు, సూర్యరశ్మిని ఉపయోగించుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంటే సౌరశక్తిని జీవశక్తిగా మారుస్తాయి. దీనినే ప్రాథమిక ఉత్పాదకత అంటారు. ఓకే, అర్థమైంది. అంటే చెరువు తనంతట తానుగా తయారు చేసుకునే ఆహారమన్మాట. ఈ ప్రాథమిక ఉత్పాదకతపై ఆధారపడి చిన్న జీవులు బతుకుతాయి, వాటిని మన చేపలు తింటాయి. సరిగ్గా అదే. దీనికి ఇందాక మనం మాట్లాడుకున్న పెంపక పద్ధతులకు ఏమైనా సంబంధముందా? నేరుగా సంబంధం ఉంది. విస్తృత అంటే ఎక్స్టెన్సివ్ పెంపక పద్ధతిలో రైతులు పూర్తిగా ఈ సహజ ఆహారం మీదే ఆధారపడతారు. తక్కువ సంఖ్యలో చాపపిల్లను వదిలి అవే పెరిగేలా చూస్తారు. పెట్టుబడి తక్కువ, రిస్క్ తక్కువ. కాని దిగుబడి కూడా తక్కువే. అదే సాంద్ర అంటే ఇంటెన్సివ్ పద్ధతిలో ఈ సహజ ఆహారాన్ని అసలు లెక్కలోకి తీసుకోరు. చిన్న స్థలంలో ఎక్కువ చాపలను వేసి వాటికి పూర్తిగా బయట నుండి తెచ్చిన ప్రోటీన్ ఫీడ్ని అందిస్తారు. ఇక్కడ పెట్టుబడి, రిస్క్, దిగుబడి అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవును. అంటే ఒక చెరువును కేవలం నీటిగుంతగా కాకుండా ఒక చిన్నపాటి ప్రపంచంగా చూడాలన్నమాట. ఇంత సంక్లిష్టమైన ప్రపంచాన్ని ఒక రైతు ఎలా నిర్వహించగలడు? అసలు ఒక ఫామ్ మొదలుపెట్టాలంటే ఈ సైన్స్ అంతా తెలిసాక వాళ్ళు ఆలోచించాల్సిన మొదటి విషయమేంటి? ఒక ఫామ్ పెట్టాలనుకోవటం ఒక పెద్ద వ్యాపార ప్రణాళిక వేసుకోవడం లాంటిది. ఈ పత్రం ప్రకారం ముందుగా కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. అవేంటి? మొదటిది, ఏ జాతిని పెంచాలి? మన ప్రాంత వాతావరణానికి సరిపోయే, మార్కెట్లో మంచి డిమాండున్న జాతిని ఎంచుకోవడం మొదటి మెట్టు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పెరిగే వనామీ రొయ్య హిమాచల్ ప్రదేశ్లో పెరగదు. కరెక్ట్. తర్వాత ఆ జాతిని పెంచడానికి అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యం మన దగ్గర ఉన్నాయా? పెట్టుబడి ఎంత అవసరం? చెరువు తవ్వకం నుండి ఫీడ్, విత్తనం, కరెంటు బిల్లుల వరకు అన్నీ లెక్కేసుకోవాలి. అంతేనా? వాటితో పాటు మనం పండించిన పంటను ఎవరికి అమ్ముతామని స్పష్టత ఉండాలి. స్థానిక మార్కెట్కా, ఎగుమతి చెయ్యాలా? అవును. అలాగే మనం పెట్టబోయే ఫామ్ వల్ల చుట్టుపక్కల పర్యావరణానికి నష్టం జరగకూడదు. అదే సమయంలో ఆ పర్యావరణం మన ఫామ్కు అనుకూలంగా ఉండాలి. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకున్నాకే ముందడుగు వెయ్యాలి. ఈ విషయంలో భారతదేశానికి అపారమైన అవకాశాలున్నాయని ఈ పేపర్లో చాలా బలంగా చెప్పారు. మన నదులు, జలాశయాలు, సుదీర్ఘ తీర ప్రాంతం ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలగదు. నిజమే. మనకున్న సహజ వనరులను సరిగ్గా వాడుకుంటే ప్రపంచ ఆక్వాకల్చర్ మ్యాప్లో మనం అగ్రస్థానంలో ఉండగలం. అందుకే ఇప్పుడు సాంప్రదాయ చెరువుల పెంపకంతో పాటు చాలా ఆధునిక, అసాంప్రదాయ పద్ధతులు కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. అవేంటో కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఒకటి, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ అంటే RAS. RAS. అవును. దీన్ని చేపల కోసం కట్టిన ఒక స్పేస్ స్టేషన్ లాగా ఊహించుకోవచ్చు. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా ఒక షెడ్డు లోపల ట్యాంకులలో నీటిని నిరంతరం ఫిల్టర్ చేస్తూ, శుద్ధి చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ, ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ చేపలను పెంచుతారు. ఓ, అంటే నీటి కొరత ఉన్న చోట కూడా? ఖచ్చితంగా. ఎడారి లాంటి ప్రాంతంలో కూడా సముద్రపు చేపలను పెంచవచ్చు. వావ్! అది వినడానికే అద్భుతంగా ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? డే హౌస్లలో ఉష్ణోగ్రతను నియంత్రించి, చలి ప్రాంతాలలో కూడా ఏడాది పొడవునా చేపల పెరుగుదల ఆగకుండా చూడవచ్చు. అలాగే శుద్ధి చేసిన మురుగునీటిలో ఉండే పోషకాలను ఉపయోగించుకుని చేపలను పెంచే పద్ధతులు కూడా ఉన్నాయి. ఇది వ్యర్థాలను సంపదగా మార్చడం లాంటిది. ఈ పత్రంలో ఆక్వారాంచింగ్ అనే ఒక కొత్త పదం గురించి కూడా ప్రస్తావించారు. నేను ఇది ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. అంటే పశువులను గడ్డి మైదానంలో వదిలేసినట్టు చేపపిల్లల్ని సముద్రంలో వదిలేసి అవే పెరిగాక పట్టుకోవడమా?
ఇది నిజంగా సాధ్యమేనా? మీ ఊహ కరెక్టే. కాని దీన్ని బహిరంగ సముద్రంలో కాకుండా పెద్ద పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు వంటి నియంత్రిత బహిరంగ జలాల్లో చేస్తారు. ఓకే. ప్రభుత్వ అనుమతితో లక్షలాది చేపపిల్లలను రిజర్వాయర్లో వదిలిపెడతారు. అవి అక్కడి సహజ ఆహారాన్ని తిని స్వేచ్ఛగా పెరుగుతాయి. అవి మార్కెట్ సైజుకు వచ్చాక వాటిని పట్టుకుని అమ్ముతారు. దీనివల్ల ఫీడ్ ఖర్చు దాదాపుగా ఉండదన్నమాట. అవును, దాదాపుగా 0. ఇది మన దేశంలోని పెద్ద జలాశయాలకు ఎంతో అనువైన పద్ధతి. సరే, జాతిని ఎంచుకున్నాం, సరైన పద్ధతిలో పెంచాం, పంట చేతికొచ్చింది, ఇప్పుడంతా అయిపోయినట్టేనా? చాలామంది రైతులు ఇక్కడే ఆగిపోతారేమో. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ అధ్యయన పత్రం ప్రకారం పెంచడమే కాదు, దాన్ని సరిగ్గా పట్టుకోవడం, మార్కెట్కు చేర్చడం కూడా అంతే ముఖ్యం. అంటే పంటను గరిష్ట స్థాయిలో, నాణ్యత దెబ్బతినకుండా పట్టుకునే వరకు ఆక్వాకల్చర్ లక్ష్యం పూర్తి కాదు. అంటే చేపలు పెద్దగా అయ్యాయి కదా అని ఎలా పడితే అలా వలవేసి లాగేయకూడదంటారా? అస్సలు కూడదు. తప్పు పద్ధతులు వాడితే చేపలు గాయపడతాయి, ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల వాటి మాంసం నాణ్యత తగ్గిపోతుంది, నిల్వ ఉండే కాలం కూడా తగ్గుతుంది. ఓ. పెంచిన జాతి, వాటి పరిమాణాన్ని బట్టి సరైన వలలను, పరికరాలను వాడాలి. పట్టుకున్న తర్వాత వాటిని వినియోగదారుడికి చేర్చే ప్రక్రియ కూడా అంతే ముఖ్యం కదా? ఈ పత్రంలో ప్రాసెసింగ్ గురించి కూడా చెప్పారు. అవును, కేవలం తాజా చేపలుగా అమ్మడమే కాకుండా వాటికి విలువను జోడించి, అంటే వాల్యూ యాడిషన్ చేసి అమ్మడం ద్వారా రైతు ఎక్కువ లాభం పొందవచ్చు. ఎలాగా? మనకు తెలిసిన ఫ్రీజింగ్ పద్ధతితో పాటు చేపలను డబ్బాల్లో నిల్వచేసే క్యానింగ్, సాసేజ్లుగా మార్చడం, ఫ్రీజ్ డ్రాయింగ్, రుచి కోసం పొగపట్టించడం అంటే స్మోకింగ్, ఇలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ప్రతి పద్ధతికి ఒక ప్రత్యేక మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఉప ఉత్పత్తుల అంటే బై ప్రాడక్ట్స్ ప్రస్తావన కూడా ఉంది. అంటే ప్రధాన ఉత్పత్తి కాకుండా మిగిలిన వాటితో కూడా వ్యాపారం చేయవచ్చా? ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఉదాహరణకు, మనం రొయ్యల్ను తీసుకుంటే తల, పెంకు వంటివి వ్యర్థాలుగా పడేస్తారు. అవును, నిజమే. కాని ఆధునిక ప్రాసెసింగ్లో ఆ వ్యర్థాల నుండి చిటోసాన్ అనే ఒక పదార్థాన్ని తీస్తారు. దీనికి వైద్యరంగంలో, సౌందర్య సాధనాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అవునా? అంటే రైతుకు రొయ్యల మాంసం అమ్మితే ఒక ఆదాయం, దాని వ్యర్థాల నుండి మరో ఆదాయం వస్తుంది. వ్యర్థం అనేదుండదు. అద్భుతం. అంటే ఇదొక సంపూర్ణ పర్యావరణ అనుకూల వ్యాపార నమూనాగా మారగలదు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో నాణ్యతా నియంత్రణ, క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా పెద్ద సవాలనిపిస్తోంది. నిస్సందేహంగా. జంతువులను బ్రతికించి పెంచడమే కాదు, వినియోగదారుడి పళ్లెంలోకి చేరే ఉత్పత్తి అత్యుత్తమ నాణ్యతతో ఉండేలా చూడాలి. ఇక్కడ రైతు బాధ్యత చాలా పెద్దది. ఏ విధంగా? మా అనుభవంలో రవాణా సమయంలో సరైన ఐస్ పెట్టకపోవడం వల్ల లక్షల విలువైన రొయ్యల కన్సైన్మెంట్ పాడైపోయిన సందర్భాలు ఎన్నో చూశాం. ప్రాసెసింగ్ ప్లాంటుకు చేరకముందే నాణ్యతను కాపాడటం రైతు చేతుల్లోనే ఉంటుంది. మొత్తం మీద ఈ విశ్లేషణ చూస్తుంటే ఆక్వాకల్చర్ అనేది ఒక జీవన విధానంలా అనిపిస్తోంది. కేవలం చెరువు తవ్వి చేపపిల్లలను వదిలేయడం కాదు, అది ఒక సంపూర్ణ శాస్త్రం. అవును, నీటిని ఒక జీవ వ్యవస్థగా అర్థం చేసుకోవడం దగ్గర్నుండి సరైన జాతిని ఎంచుకోవడం, శాస్త్రీయంగా పెంచడం, జాగ్రత్తగా పట్టుకోవడం, విలువను జోడించి మార్కెట్ చేయడం వరకు ప్రతి దశలోనూ జ్ఞానం, నైపుణ్యం, ఓర్పు ఎంతో అవసరం. ముగింపుగా ఈరోజు మనం చర్చించిన అంశాలను ఒక్కసారి చూస్తే, ఆక్వాకల్చర్ అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కళ. దానికి ఆధునిక శాస్త్రం తోడై ఒక శక్తివంతమైన పరిశ్రమగా మారింది. అవును. నీటి నాణ్యతను నిర్వహించడం నుండి, సరైన పెంపక పద్ధతిని ఎంచుకోవడం, పంటను పండించి, ప్రాసెస్ చేసి వినియోగదారుడికి చేర్చే వరకు ప్రతి దశలోనూ ఎంతో శ్రద్ధ, శాస్త్రీయ దృక్పథం అవసరం. ఈ అధ్యయన పత్రం చివర్లో ఒక అద్భుతమైన వాక్యముంది. ఆక్వాకల్చర్ భవిష్యత్తు దాన్ని వృత్తిగా ఎంచుకున్న వారిపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఒక ముగింపు వాక్యం కాదు, ఒక పెద్ద బాధ్యతను గుర్తుచేస్తోంది. నిజమే. దాని ఆధారంగా చేసుకుని మన శ్రోతల కోసం ఒక ఆలోచన. ఒకవైపు ప్రపంచ జనాభా అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు సముద్రాలు, నదులలో సహజ సంపద వేగంగా తరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆహార భద్రతను కాపాడటంలో ఈ భవిష్యత్ ఆక్వాకల్చరిస్టుల పాత్ర ఎంత కీలకం కాబోతోంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వారి ఆవిష్కరణలు, వారు అభివృద్ధి చేసే కొత్త పద్ధతులు కేవలం వారి వ్యాపారాన్నే కాదు, మనందరి భవిష్యత్తును,
మన ఆహార భద్రతను కూడా ప్రభావితం చేయవచ్చు. బహుశా భూమి మీద జరిగిన హరిత విప్లవం లాంటిదే నీటిలో ఒక నీలి విప్లవాన్ని అంటే బ్లూ రెవల్యూషన్ని సుస్థిరం చేయగల శక్తి వారి చేతుల్లోనే ఉంది. బహుశా మనం తినే తర్వాతి చేప మానవాళి భవిష్యత్తుకు ఒక సమాధానం కావచ్చు.